ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, తెలుగు బైబిల్ నాలెడ్జ్ ఛానల్ వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం, ఒక సహోదరుడు వాట్సాప్లో ఒక ప్రశ్న వేశాడండి. అదేంటంటే, దావీదు మహారాజు ఎందుకు అంతమంది భార్యలను చేసుకున్నాడు, అలాగే సొలొమోను కూడా ఎందుకు అంతమంది భార్యలను చేసుకున్నాడు అని చెప్పి ప్రశ్న వేశాడు. ఈరోజు మనం ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఆ సహోదరుడు వేసిన ప్రశ్నకు గల మూల కారణం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకోనకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఫస్ట్ భాగంలో మనం చూసినట్లయితే, తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకోనకూడదు అని చెప్పి రాయబడి ఉంది. సో ఇప్పుడు ఈ మాటను కనుక బేస్ చేసుకుని ఉంటే, ఒక మనుషుడికి అంటే ఒక పురుషుడికి ఒక స్త్రీయే, ఒక స్త్రీకి ఒక పురుషుడే అని చెప్పి మనకు అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు దావీదు మహారాజు ఎందుకు 8 మందిని వివాహం చేసుకుని కొంతమంది ఉపపత్నులను ఏర్పరచుకున్నాడు? అదేవిధంగా సొలొమోను రాజు 1001 మంది ఎలా చేసుకున్నాడు అని చెప్పి క్వశ్చన్ వేశాడండి. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, అతడు ఇంకొక రెఫరెన్స్ కూడా మనం ముందు ఉంచాడు. సమూయేలు 2వ గ్రంథంలో బత్షెబా విషయంలో జరిగిన సందర్భంలో అక్కడ ఒక పాయింట్ని కూడా రేస్ చేశాడండి. అది కూడా చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవనుకొనిన ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చియుందును. ఇక్కడ రేస్ చేసిన పాయింట్ ఏంటంటే, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి అంటే దావీదు మహారాజు యొక్క యజమానుడు సౌలు రాజు. సో సౌలు రాజు యొక్క యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి అంటే సౌలు రాజు యొక్క భార్యలను దావీదుకి ఎలా ఇచ్చాడు దేవుడు అని చెప్పి క్వశ్చన్ రేస్ చేశారండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వీడియోలో మనం 2 అంశాలు మనం నేర్చుకుందాం. ఒకటి, దావీదు మహారాజు దగ్గర పలికిన సందర్భంలో నీ యజమానుని స్త్రీలు అంటే ఎవరెవరు వస్తారు. ఇక రెండవది, అంతమంది భార్యలను దావీదు ఎందుకు చేసుకున్నాడు, దావీదు కానీ సొలొమోను కానీ కావచ్చు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినట్లు ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని రాయబడినప్పుడు, మరి దావీదు మహారాజు ఎందుకు అంతమందిని చేసుకున్నాడు, సొలొమోను రాజు ఎందుకు అంతమందిని చేసుకున్నాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఫస్ట్ మనం ద్వితీయోపదేశ కాండం 17:17లో ఉన్న ప్రకారంగా ఆ యొక్క అంశాన్ని మనం క్లారిటీ చేసుకుందాం. అదేంటంటే, ఎక్కువ మందిని వివాహం చేసుకోకూడదు. మరి దావీదు మహారాజు సొలొమోను ఎందుకు చేసుకున్నారు? ద్వితీయోపదేశ కాండంలోనే ఒక మాట రాయబడి ఉందండి. అది కూడా చదువుకుని మనము దీని వివరణలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 10 నుంచి 13 వచనములు లేదా 14 వచనముల వరకు ఒకసారి మనం చదువుకుందాం. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకుని మనస్సయి నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తలక్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి 1 నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రాలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలెను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని వచ్చును, ఆమె నీకు భార్య యగును. ఈ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఎవరి కొరకు రాయబడి ఉంది ఇది? నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు అంటే ఒక రాజు శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత వారిలో రూపవతి అంటే ఆ భార్యల విషయంలో అది చూడండి ఒకసారి. వారిని చెరపట్టి యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకుని మనస్సాయి. అంటే ఒక రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధం గెలిచిన తర్వాత ఆ దేశపు రాణులలో వారికి నచ్చిన వారిని పెళ్లి చేసుకొనవచ్చును. అయితే కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఆమె 4 రోజుల పాటు ప్రాలాపించాలి, గోళ్ళు తీసేయాలి, ఆ చెరబట్టలు తీసేయాలి. ఇవన్నీ కూడా అక్కడ రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది రాజుల వరకు అప్పగించిన విధి. ద్వితీయోపదేశ కాండం 17:17 చదివిన మనమే ఇక్కడ 21వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తున్నామండి.
రాజులకు దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకంటే రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతల ఉన్న దేశపు రాజులు రాణులే కదా, వారు కూడా ఆ దేశంలో కూడా వీళ్ళు రాణులే కదా, కొంచెం ప్రభుత్వం చేసేవారు కాబట్టి, కొంచెం పెద్దలు కాబట్టి వారిని అగౌరవపరచకుండా ఇక్కడ రాజులను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి దేవుడు తెలియజేశాడండి. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, దావీదు ఎందుకు 8 మందిని చేసుకున్నాడు అంటే, సొలొమోను ఎందుకు 1001 మందిని చేసుకున్నాడు అంటే, అర్థము రాజులకు ఆ ఛాన్స్ ఇచ్చాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రాణులు అంటే ఒక దేశాన్ని పరిపాలించిన వారు మరీ చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత బానిసత్వ బ్రతుకు చేయాలంటే బాగోదు కదా, కాబట్టి దేవుడు అది ఆలోచించి రాజుల మట్టికే ఆ ఛాన్స్ ఇచ్చాడండి. రాజుల మట్టికి ఆ ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి సొలొమోను కాలంలో యుద్ధాలు జరగలేదు కదా, మరి 1000 మందిని ఎలా చేసుకున్నాడు అని చెప్పి మీకు ఆ క్వశ్చన్ రేజ్ అవ్వచ్చండి. అయితే సొలొమోను కాలాల్లో యుద్ధము జరగకపోయినా సరే, సొలొమోను యొక్క బలముని బట్టి, సొలొమోను యొక్క బలగాన్ని బట్టి చాలామంది సామంత రాజులు వచ్చారు. చాలామంది కూడా సొలొమోను చేతికి రాజ్యాలను అప్పగింపేశారు యుద్ధము చేయకుండా. అందుకే అక్కడ రాణులు అని రాయబడలేదు, కానీ రాకుమార్తెలను ఇచ్చి పెళ్లి చేసినట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి ఒకసారి రాజులు మొదటి గ్రంథము 3వ వచనం కనుక మనం చూసినట్లయితే, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్లు, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు అంటే రాకుమార్తెలు, రాణులు కాదు. అంటే అక్కడ వచ్చిన వారందరూ కూడా, రాజులందరూ కూడా యుద్ధము చేయకుండా సొలొమోను చేతికి వారి రాజ్యాన్ని అప్పజెప్పేశారు. అంటే రాజీ పడ్డారు, అక్కడికి వచ్చి యుద్ధం చేయకుండా వారి రాజ్యాన్ని సొలొమోను చేతికి అప్పచెప్పడం మూలన సొలొమోను ఆ రాకుమార్తెలను వివాహం చేసుకున్నట్లుగా మనకి రాయబడి ఉంది. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, వీళ్ళు చేసుకున్న వారిలో ఎక్కడా కూడా ఇంకొక భర్త ఉండగా ఆ స్త్రీకి వేరొక భర్త ఉండగా వీళ్ళు వివాహం చేసుకోలేదండి. అలా చేసుకున్నట్లయితే తప్పు. దావీదు ఆ విషయంలో తప్పు చేశాడు, బత్షెబా విషయంలో. సో అందుకే ఆ బత్షెబా విషయంలో తప్పు చేసినందువల్ల శిక్ష అనుభవించాడు దావీదు. అయితే సొలొమోను ఎక్కడ కూడా అలాంటి తప్పు చేయలేదు. మరి అదేంటండి, దావీదు మరి అబీగయీల్ దగ్గర చేసింది ఏంటంటే, అప్పటికి నాబాలు చనిపోయాడు, అక్కడికి అబీగయీల్ యొక్క భర్త చనిపోయాడు, కాబట్టి అబీగయీల్ని వివాహం చేసుకున్నాడు. అంటే ఒక విధవరాలను చేసుకున్నాడు దావీదు అక్కడ. సో అందుకోసమే దావీదు అబీగయీల్ విషయంలో ఎక్కడ కూడా తప్పు అనేది జరగలేదు, కానీ బత్షెబా విషయంలో భర్త ఉండగా వివాహం చేసుకున్నాడు కాబట్టి దావీదుకి ఆ శిక్ష అన్నది వచ్చింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకొని పోతున్న 2 అంశాల్లో ఫస్ట్ అంశం ఏంటంటే, దావీదు సొలొమోను ఎందుకు అంతమంది వివాహం చేసుకున్న దేవుడు ఊరుకున్నాడు అంటే, రాజులకు ఆ ఛాన్స్ ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము 21వ వచనం ద్వారా, 21వ అధ్యాయం 10వ వచనం ద్వారా రాజులకు దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సొలొమోను కూడా అదే కేటగిరీలోకి వచ్చాడు. ఇప్పుడు మనం 2వ అంశం వచ్చేసరికి, సమూయేలు గ్రంథంలో చెప్పబడినట్లు, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడినట్లు, నీ యజమానుని స్త్రీలను నీ చేతికి అప్పగించి అని చెప్పి రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, స్త్రీలు అంటే వారి భార్యలు కావచ్చు, లేదా వారి ఇంట్లో ఉన్నటువంటి కూతుళ్ళు కావచ్చు, కుమార్తెలు కావచ్చు. సో ఇప్పుడు దావీదు మహారాజు సౌలు కుమార్తె అయిన మీకాలును వివాహము చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మీకాలుని దావీదు వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే యజమానుని యొక్క స్త్రీలను దావీదుకి అప్పచెప్పినట్లే కదా. అంటే అర్థమైందండి నా పాయింట్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సౌలు యొక్క కుమార్తె మీకాలు, ఆ మీకాలు దావీదుని వివాహం చేసుకుంది. దావీదు మీకాలుని వివాహం చేసుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, సౌలు యొక్క స్త్రీలను దావీదుకి అప్పజెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రవక్త మాట్లాడిన మాటలో తప్పే ఉంది. అక్కడ నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో చెప్తున్నాడు కదా, ఆ మాటలో తప్పు లేదు కదా. అయితే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లోకి వచ్చేసరికి డౌట్ అన్నది పడుతున్నారండి. ఏంటంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బైబిల్లో అక్కడ వైవ్స్ అండ్ డాటర్స్ అని చెప్పి రాయబడి ఉంది. కొన్ని ప్రచురణలోకి వచ్చేసరికి వైవ్స్ అని చెప్పి రాయబడింది, కొన్ని ప్రచురణలో వైవ్స్ అండ్ డాటర్స్ అని చెప్పి రాయబడి ఉంది. మరి అక్కడ స్త్రీలు అన్న చోట భార్యలను కుమార్తెలను అని చెప్పి వర్తిస్తారు కదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, మన బైబిల్ వచ్చేసరికి ఆదిమ హెబ్రూ గ్రీకు భాషల నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది. ఆ హెబ్రూ భాషలో ఒక్కసారి మనం ట్రాన్స్లేషన్ చూద్దాం. చూడండి ఒకసారి, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను వీడియోలో. హెబ్రూ భాషలో సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనాన్ని మన స్క్రీన్లో చూస్తున్నాం. చూడండి ఒకసారి హెబ్రూ బైబిల్లో ట్రాన్స్లేషన్లో.
ఆల్రెడీ ఇంత ముందు కూడా ఒకసారి నేను చెప్పానండి, సైట్ టెక్స్ట్ అనాలిసిస్ అనే సైట్, హెబ్రూ బైబిల్ టెక్స్ట్ అనాలిసిస్ అని. దానిలో మనం చూస్తున్నాం ఇప్పుడు అక్కడ స్త్రీలు అన్న చోట, నీ యజమానుని స్త్రీలు అన్న చోట ఇక్కడ కూడా వైఫ్స్ అని రాయబడి ఉంది. అయితే ఆ హెబ్రూ బైబిల్లో ఉన్న ఆ యొక్క పదాన్ని, ఆ యొక్క లాంగ్వేజ్ యొక్క వర్డ్ని మనం కాపీ చేసి, ఇప్పుడు నేను మీకు గూగుల్ ట్రాన్స్లేట్లో చూపిస్తున్నాను చూడండి. హెబ్రూ టు ఇంగ్లీష్ పెట్టాను, నెక్స్ట్ మళ్ళీ వెంటనే తెలుగు కూడా పెట్టి చూపిస్తాను. హెబ్రూ టు ఇంగ్లీష్ పెట్టాను. ఇప్పుడు ఆ ట్రాన్స్లేషన్లో మీరు చూసినట్లయితే ఫెమినైన్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు తెలుగు చూపిస్తున్నాను చూడండి, తెలుగు పెట్టి చూపిస్తున్నాను, మీకు స్త్రీలింగము అని చెప్పి చూపించింది. అంటే దాని అర్థం ఏంటంటే యజమానుని యొక్క స్త్రీలు అని చెప్పి మన తెలుగు బైబిల్లో కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేశారు హెబ్రూ నుంచి. అయితే ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేసరికి స్త్రీలు అంటే మరి సౌలు యొక్క స్త్రీలు అంటే భార్యలు వస్తారు, కూతుర్లు వస్తారు, కాబట్టి ఆ ఇద్దరిని మెన్షన్ చేశారు. మన బైబిల్ అయితే సౌలు యొక్క భార్యలను దావీదు వివాహం చేసుకున్నట్లుగా ఎక్కడ కూడా రాయబడి లేదు. ఓకే, ఇన్ కేస్ చేసుకున్నా మనకు ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 10వ వచనంలో రాజులకు దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే సౌలు రాజు చనిపోయిన తర్వాత వారిని వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకున్నా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, చేసుకున్నా తప్పు లేదు, చేసుకోకపోయినా తప్పు లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే మనకు లేదు. అయితే అక్కడ మ్యాక్సిమం ఏంటంటే స్త్రీలు అంటే అక్కడ వచ్చింది మాత్రం మేకాలను వివాహం చేసుకున్నాడు కాబట్టి దావీదు, దాని గురించి చెప్పబడిందండి. అంతకు మించి ఇంకేమీ కాదు. ఈ డౌట్ అన్నది మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా మీకు ఏదైనా సందేహం కనుకుంటే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, కాల్ కానీ లేదా వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి, మీకు రిప్లై అన్నది ఇస్తాం. ప్రభు నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.